హలో ఫ్యామిలీ పీపుల్, ఈవినింగ్ అయితే చాలు ఏదో ఒక స్నాక్స్ తినాలనిపిస్తూ ఉంటుంది కదా. బట్ క్విక్గా అయిపోవాలి. అలాంటి ఒక క్విక్ అండ్ సింపుల్ రెసిపీ ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నానండి. ఇదైతే మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ, లేదా మీ హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు కానీ ఇలా సింపుల్ అండ్ టేస్టీగా చేసి పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారండి అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదైతే ఎగ్ బ్రెడ్ అండి. చేసుకోవడం చాలా సింపుల్, 1 మినిట్లో అయిపోతుందన్నమాట. లోపల కూడా ఎలాంటి పచ్చి ఉండదు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఎగ్ బ్రెడ్ కోసం ఫస్ట్ ఒక స్లైస్ తీసుకుంటున్నానండి, బ్రెడ్ స్లైస్. దానిని స్లోగా కట్ చేసుకోవాలి మిడిల్లో ఒక స్క్వేర్ షేప్లో. చూస్తున్నారు కదా, కట్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. బట్ కొంచెం బ్రేక్ అవ్వకుండా బ్రెడ్ని మీరు కేర్ఫుల్గా చేసుకోవాలంతే. వీడియోలో చూపిస్తున్నట్టు స్లోగా బ్రెడ్ని అయితే కట్ చేసుకోండి. చూసారు కదా, మన బ్రెడ్ స్లైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు ఇలా ఎన్ని బ్రెడ్ అయితే కావాలనుకున్నారో అన్ని బ్రెడ్ స్లైసెస్ ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటే చాలండి. ఇంకా చాలా సింపుల్ రెమెడీ అయితే. ముందుగా ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుంటున్నానండి స్టవ్ పైన. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ని దానిపైన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక ఎగ్ అయితే తీసుకోండి. నెక్స్ట్ ఎగ్ని బ్రేక్ చేసి మిడిల్లో సైడ్ వెళ్ళకుండా మిడిల్లోనే వేయండి. చూసారు కదా, కేర్ఫుల్గా వేసుకోండి. ఇప్పుడు దీనిపైన పించ్ ఆఫ్ సాల్ట్ అండి. ఆ తర్వాత కాస్త పసుపు, ఒక పించ్ ఆఫ్ పసుపు అన్నమాట. తర్వాత కొంచెం కారం అండ్ కాస్త మిరియాల పొడి అండి. అంతే, ఇంకా దీంట్లో వేయనవసరం లేదండి. ఇప్పుడు దీనిపైన మనం మిడిల్లో కట్ చేసుకున్న బ్రెడ్ పీస్ ఉంది కదా, దానిపైన ప్లేస్ చేసుకోండి అంతే. ఇప్పుడు 1 మినిట్ అలానే సిమ్లో బాగా కాలనివ్వండి. లోపల ఉండే ఎగ్ అంతా కొంచెం కుక్ అవ్వాలి కదా, అందుకని. తర్వాత స్లోగా టర్న్ చేసుకోండి. ఇదైతే మీడియం ఫ్లేమ్ పైనే చేసుకోండి, ఎందుకంటే బ్రెడ్ మాడకుండా ఉంటుంది. అండ్ లోపల ఎగ్ కూడా ఎల్లో కూడా బాగా కుక్ అవుతుంది, పచ్చిగా లేకుండా. తర్వాత అటు సైడ్ కూడా 1 మినిట్ కాగాక మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకోండి. ఇలా 1 మినిట్కి ఒకసారి ఒక 4-5 టైమ్స్ ఇలా టర్న్ చేసుకుంటూ బాగా బ్రెడ్ అనేది బ్రౌనిష్గా మారాక మనం తీసేసుకోవడమే అండి. చూసారు కదా, పచ్చి అయితే లేకుండా బాగా కుక్ అవుతుంది. కొంచెం లైట్ ప్రెస్ ఇచ్చుకోండి మిడిల్లో. ఇలా చేస్తే లోపల ఉండే ఎల్లో ఎగ్ కూడా బాగా కుక్ అవుతుంది. చూసారు కదా, మన బ్రెడ్ అయితే బ్రౌన్గా మారిపోయింది. ఇలా అయిపోయిందంటే మన ఎగ్ లోపల చాలా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే అండి. హై ఫ్లేమ్ పైన పెట్టేయద్దు, సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ఇది చేసుకోవాలన్నమాట. అంతేనండి. ఇప్పుడు వేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దానిపైన కెచప్తో మనం చేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో కెచప్ లేకపోయినా పర్లేదు, బట్ కెచప్తో అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసి పెడితే ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి. బ్రెడ్ కూడా మనం ఇప్పుడు స్వీట్గా ఉండదు. చాలామంది బ్రెడ్ స్వీట్గా ఉంటుంది కదా, అందుకనే లైక్ చేయరు. బట్ ఇలా చేసి పెడితే బ్రెడ్ కూడా స్వీట్ ఉండదన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీస్ కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.